ఓకే సార్. ఈరోజు మాకు ప్రియ మిత్రుడు ఫస్ట్ నుంచి మేము మాకు ఎంతో చాలా ఏళ్లుగా ఖమ్మం జిల్లాకి నేను అధ్యక్షుడిగా చేశాను. చాలాసార్లు మాకు ఆప్యాయత, ఆయనకు నాకున్న ఆప్యాయత ఆ భగవంతుని తెలుసు. ఎందుకంటే ఆ ప్రేమాభిమానం, ఆయన ముస్లిం అయినా నేను వైశ్యుడు అయినా ఆ ప్రేమ అనేది ఆ భగవంతుడు మాకిద్దరికి ఆప్యాయతగా చూశాడు. ఈరోజు నా మిత్రుడు అనుకోండి, నాకన్నా పెద్ద అయినా అన్న అనుకోండి, ఫరూక్ గారు ఎలా ఎమ్మెల్యేకి గెలిచారంటే నేను చంద్రబాబుకి ఇప్పుడు చెప్పాను, అక్కడ ఫరూక్ ఇస్తే గెలుసు కానీ వేరే అయితే ఇబ్బంది అవుతుంది, ఫరూక్ 100% గెలుస్తానని చెప్పాను. వచ్చాడు. ఇంకా కూడా సంతోష వార్త ఏమంటే చంద్రబాబు దయ తెలిసి ఖచ్చితంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారని నమ్మకం నాకుంది. మంచి వ్యక్తి నంద్యాల డెవలప్ చేసిందంటే ఒక ఫరూక్ తప్ప ఎవరు చేయలేదు. రానున్న రోజుల్లో నంద్యాలను డెవలప్ చేయాలన్న నమ్మకంతో ప్రజల నమ్మకంతో ఆయన నమ్మి ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని భూమి చేయకుండా ప్రజలకు దగ్గరై ఇంకా మంచి చేసేదానికి మరి ఫరూక్ గారు ఖచ్చితంగా పనిచేస్తాడు. అదేవిధంగా ఇక్కడ వైకాపా సంబంధించిన వాళ్ళు ఏం తప్పులు చేశారో, ఏం దుర్గం ప్రజలు మాకు తెలియదు, కానీ ఫరూక్ మంచితనమే ఆయన గెలిపించింది, భగవంతుడు గెలిపించాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, పనికిమాల వెల ముఖ్యమంత్రి, ఈ చేతగాని దద్దమ్మ వల్ల రాష్ట్రం దివాలా ఎత్తిపోయింది. కనీసం ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఈ బతుకెందుకు అసలు అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి కారుపుతల కోసం దొంగ ఉండకూడదు. కొంతమంది వాడు వల్లభనేని వంశీ కానీ, వాడు నాని కానీ, వాడు అంబటి రాంబ కానీ, రోజా కానీ సిగ్గు తెచ్చుకొని ఇంకా మీకు అందరు చెప్తున్నా, తప్పులు చేశారు, ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఒకటి బట్టలు తుడుస్తుంది, ఇదే గుడిగోడల బట్టలు కూడా తన్నేదానికి రెడీగా ఉన్నారు. అక్కడ ప్రజలు కాస్తున్నారు. మరి అంబటి రాంబాబు, నీవు ఆడవాళ్లకు మర్యాద లేకుండా మాట్లాడి వీడియోలు తీసి 1 గంటకింత 2 గంటలకింత అని మాట్లాడే దుర్మార్గుడు మీరు. ఇటువంటి దుర్మార్గులను పెట్టుకొని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ మంత్రి పదవి నుంచి ఆ రోజే తీసేయలేదు? దీంతో నీకు కూడా సంతోషపడే పరిస్థితి కానీ వస్తుంది. అది కాక కచ్చ సాధింపు. ఎప్పుడు చంద్రబాబుడు ఏ తప్పు జరగకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా నంద్యాల అరెస్ట్ చేశారు. అదే నీ శని పట్టింది. 53 రోజులు ఏ తప్పు చేయటువంటి ఒక దైవం లాంటి వ్యక్తిని, మంచి పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తిని 53 రోజులు జైలు పెట్టినందుకు ఆ పాపం తగిలింది నీ మీద. భగవంతుడు ఏ విధంగా నువ్వెంత కచ్చ తీర్చుకున్నావో భగవంతుడు నీకంత శాపం ఇచ్చి నిన్ను నాశనం చేశాడు. తల్లినే సరిగ్గా చూసుకోలేదు, చెల్లెలను చూసుకోలేదు, సొంత చిన్న